స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ భారత్ లో దగ్గర 2,834 కోట్లు డబ్బులు ఇస్తే 298 కోట్లు మాత్రం ఖర్చు పెట్టి ఇక్కడ ఏది ఖర్చు పెట్టకుండా వదిలిపెట్టారు. దీనిపైన మీరు చూస్తే లెగసీ చెత్తంతా తయారు చేశారు. అవన్నీ క్లీన్ చేస్తున్నాం. ఈ రోజు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఈ రోజు కందుకూరులో ఒకటే హామీ ఇస్తున్నాను. ఈ మున్సిపాలిటీ నేను ఈ రోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో ఈ మున్సిపాలిటీకి వచ్చాను. నేను ఇక్కడ మా మంత్రి నారాయణ గారికి ఎమ్మెల్యే ఎంపీకి హామీ ఇస్తున్నా. ఒక 50 కోట్ల రూపాయలు ఇమ్మీడియట్ గా ఈ మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి అమృతలో గాని మిగిలిన కార్యక్రమాల్లో ఇచ్చే డబ్బులు కూడా సమీకరించి ముఖ్యంగా ఈ గ్రామంలో ఈ టౌన్ లో 100% ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. రెండోది మురుగునీరు అన్ని కూడా సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి ఒక పరిశుభ్రమైన మున్సిపాలిటీగా చేయడానికి ముందుకు పోతాం. ఇంకో పక్కన ఇక్కడ ఏదైతే రోడ్లు ఉన్నాయో ఎక్కడైనా మిగిలిన రోడ్లుంటే 100% రోడ్లన్నీ వేసి ఈ మున్సిపాలిటీని ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తయారు చేస్తాం. ఎక్కడికక్కడ చెత్త సేకరించడం ఈ కార్యక్రమాలకు అన్నిటికీ నాంది పలుకుతాం. ఇప్పుడే నాగేశ్వరరావు గారైతే కొన్ని విషయాలు నా దృష్టి తీసుకొచ్చాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నా. ఈ నియోజకవర్గంలో రామాయంపట్నం పోర్ట్ వస్తా ఉంది. గర్భకండ్రి కూడా జీవోలు ఇచ్చాం. ఇంత మునిపే ఇచ్చాం. దాన్ని అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏదైతే రామాయంపట్నంలో అది గాని ఆ రోజు వచ్చుంటే పేపర్ మిల్ కూడా ఉన్నది. దగ్గర 26,000 కోట్లతో ఆ రోజు ఒక ఫ్యాక్టరీ శాంక్షన్ అయింది. అది పోయింది కాబట్టి లేట్ అయిపోయింది. వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ రోజు నేను వచ్చిన తర్వాత బీపీసీఎల్ నుంచి దగ్గర 96,000 కోట్ల రూపాయలు అంటే 1,00,000 కోట్ల రూపాయలతో రిఫైనరీ తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. శాంక్షన్ చేయించాం. డిపిఆర్ తయారవుతా ఉంది. 4 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తవుతుంది. అదే సమయంలో ఈ ప్రాంతం వాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే ఏం చేయాలనో ఇక్కడ స్కిల్ సెంటర్ పెట్టి ఇక్కడ ప్రాంతంలో ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. ఇంకో పక్క ఇండోసోల్ గాని ఇలాంటి కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంది.